యెహోవా నీవు నిత్యము ఆసీనుడు అయి ఉంటావు, నీ సింహాసనం తరతరములుంటుంది అనే మాట వాడాడు. దేవుడు నిత్యము సింహాసనాసీనుడు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. మన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన సింహాసనం ఎలాంటిది? కొంతమంది రాజులు, చక్రవర్తులు, ప్రపంచం నిలబడి చేసిన వారు రకరకాల సింహాసనాలు వేసుకున్నారు. నేను కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో తిరిగినప్పుడు, కొన్ని మ్యూజియంస్ వెళ్ళినప్పుడు పూర్వదినాల్లో రాజులు వాడిన ఆ సింహాసనాన్ని నేను కూడా చూసేవాడిని. వాటిని చూస్తూ ఉంటే వాటి డిజైన్స్ కావచ్చు, వాటి స్ట్రక్చర్ కావచ్చు, చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. కొంతమంది ఇంకా సంపూర్ణంగా బంగారంతో సింహాసనాలు చేయించుకున్నవారు, వజ్రాలతో పొదిగించుకున్నవారు, దంతములతో సింహాసనాలు వేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని సింహాసనం ఎలా ఉంటుందా అని, ఆ సింహాసనాన్ని బైబిల్ ఏ విధంగా వివరణించింది అని ఆలోచన చేస్తే లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే అక్కడ అత్యున్నతమైన సింహాసనం అనే మాట కనబడుతుంది. దేవుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఉన్నతుడు, ఆయన అందరికన్నా పైగా ఉన్నవాడు. అందులో డౌట్ ఏం లేదు, అందులో సందేహం ఏమీ లేదు. దైవిక లక్షణాల్లో ఒకటి దేవుడు అత్యున్నతుడు. ఆయన అత్యున్నతుడు కాబట్టే మనలను ఉన్నత స్థలాల్లో నిలపడానికి సామర్థ్యం కలిగినవాడు.